ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులారా, ఈరోజు మనం భగవద్గీతలోని కర్మయోగం 33వ శ్లోకం అనుసంధానం చేస్తాం. సదృశం చేష్టతే స్వాస్య ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. జ్ఞానవానపి జ్ఞానం గలవాడైనను సస్యాః స్వకీయమైన ప్రకృతి జన్మాంతర సంస్కారములకు సదృశం సమానమగు రీతిని చేష్టతే ప్రవర్తించున్నాడు. భూతాని సకల ప్రాణులను ప్రకృతం స్వభావములను యాంతి పొందుచున్నారు. నిగ్రహ ఇంద్రియ నిగ్రహమును కిం కరిష్యతి ఏమి చేయగలడు. పండితుడైనను పూర్వజన్మ సంస్కారమును అనుసరించి వర్తించును. సమస్త ప్రాణులను తన సంస్కార రూపమాకు ప్రకృతినే అనుసరించి ఉండును. కావున నిగ్రహం వలన నేమి ప్రయోజనం కలదు. ప్రతి మానవుడు అనేక సంస్కారంతో కూడి ఉండును. పూర్వజన్మ సంస్కారములకు అనుగుణంగా అతడు ప్రవర్తించును. కొందరిలో చిన్నతనం నుండి సత్యభాషణము, ధాతృత్వము, నిష్కామ సేవ, దైవభక్తి మున్నగు ఉత్తమ గుణములు గోచరించును. అవి వారి పూర్వజన్మ సంస్కార విశేషమగను. మరికొందరిలో అసత్య భాషణ, దొంగతనము, లోభత్వము, వ్యభిచారము, దైవనింద, పరుష పద ప్రయోగం చిన్నతనం నుండి విజృంభించును. అవి అన్నీ వారి పూర్వజన్మ సంస్కార ప్రాబల్యములే. సామాన్య మానవులు ఈ దుష్ట సంస్కారములు అరికట్టలేరు. గత జన్మలోని వాసనల యొక్క చెడ్డ సంస్కారముల బలము చేత ఇంద్రియములు లాయా విషయములు ఎందు గాఢముగా ప్రవేశించుండగా నిగ్రహమేమియు పనికిరాదని ఈ శ్లోకంలో తెలుపబడింది. అనగా సామాన్య నిగ్రహం సంస్కారం బలమును అరికట్టలేదని భావం. ఇచ్చట సంస్కారం ఎంత బలీయముగా నుండనో చెప్పబడుచున్నది. జ్ఞానమానపి అని చెప్పుట వలన శాస్త్రములు చదివిన పండితులు కూడా పూర్వ సంస్కారముల గోసులై ఇంద్రియముల చేత ఇవ్వబడుతున్నారు. ఈనాడు దేశంలో వేదాంతోపన్యాసము చేయని సాధువులు, సన్యాసులు, పురాణములు చెప్పు పండితులు ఎన్నెన్నో దుష్కృత్యములు ఆచరించడం మనం చూస్తున్నాం. ఎందరో పండితులు, గ్రంథ రచయితలు, కవిశేఖరులను బిరుదములు పొందిన వారు కూడా వ్యభిచార దుర్గుణానికిలోనే జీవహేంద్రియ, రసనేంద్రియ, గుహేంద్రియ నిగ్రహం లేక పతనమగుతున్న విషయములను మనం గుర్తిస్తున్నాం. ఇది అంతయు వారి వారి పూర్వజన్మ సంస్కారం యొక్క వాసనల యొక్క ప్రాబల్యమే. వారు వారిని నిగ్రహింపజాలకున్నారు. గీతలో నిగ్రహం యొక్క ఆవశ్యకతను గురించి అనేక తావుల్లో గీతాచార్యుడు మరలా ప్రబోధించున్నాడు. పురుష కారణం చేత మానవుడు దుష్ట సంస్కారం నిగ్రహించి సదాభ్యాసమును అనుష్ఠించవలను. పూర్వజన్మ సంస్కారముగా నేను అవసుడునై ప్రవర్తించున్నాను, నేనేమి చేయగలను అని చెప్పుట అవివేకుల లక్షణం. సత్సంగం వలన, ఆచార్యులు, మంచి ఆచార్యుల సేవ వలన, శ్రద్ధతో కూడిన పురుషకారం వల్ల మానవుడు తన పూర్వజన్మ దుష్ట సంస్కారం నిగ్రహించవలేను. ఇదే గీత యొక్క బోధ, సర్వవేదాంత శాస్త్రం యొక్క సందేశము. శ్రేయకాంతాయ కళ్యాణధేనధేర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసుందరే మంగళానాం నివాసాయ యాదాద్రీసాయ మంగళం. శ్రీమతే రమ్మజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః.